గతంలో జనసేనలో చిత్తూరు జిల్లా యువ నాయకుడిగా పనిచేసిన ఒక వ్యక్తిని, ఒక యువకుడిని మీరు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం పొత్తు ధర్మంలో ఏ విధంగా న్యాయం అవుతుంది అంటే జనసేన పార్టీ నుండి జన సైనికుల్ని, జనసేన పార్టీ కార్యకర్తలని వాళ్ళు ఏదైనా సమస్యలతో వస్తే వాళ్ళతో అసలు మాట్లాడడమే లేదని అభియోగం. దీని మీద మీ సమాధానం ఏంటి? లైవ్ లో ఫోన్ కాల్ తీసుకొని ఎనీ జనసేన చంద్రబాబు నాయుడు గారు బైపాస్ రోడ్ లో బలిజా భవన్ కి 2 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. కానీ దాన్ని ఇప్పటి వరకు ముట్టుకోకపోవడం, దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని కంప్లీట్ అయ్యేదానికి మీరు సహకరించకపోవడం. బలిజ భవన్కి సంబంధించిన వ్యక్తులు మీరు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంకి తేడా ఏముంది అని అంటే ఒక సెంటెన్స్ లో ఏం చెప్పగలుగుతారు? కూటమి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ పార్టీ ఇట్సెల్ఫ్ ఇట్ హస్ బీన్ ఇంటూ జైల్ అండ్ కమ్ బ్యాక్. అండ్ వైఎస్ఆర్సీపీ చెయ్యలేని పని చిత్తూరులో నేను ఏది చేసి చూపిద్దాము అని చెప్పనేసి అంటే మీరు ముత్తుకూరులో ఇసుక తోలి బార్డర్ వరకు ట్రాక్టర్లలో ఇసుక తోలి అక్కడి నుంచి టిప్పర్లలో లారీలలో తమిళనాడుకు తరలించి అమ్ముకుంటున్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు అని చెప్పనేసి ఎమ్మెల్యే గారికి తెలిసినా చూసి చూడనట్టుగా ఉన్నారు అని అంటారు. ఇది ఈ అభియోగం మీద అభియోగమా లేకపోతే నిజమా? ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సింది. లాటరీ టికెట్లను అధికారంలోకి టీడీపీ వచ్చిన వెంటనే ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పడం జరిగింది. కానీ సింగిల్ నెంబర్ లాటరీలు అవన్నీ మురకంబట్టు ఏరియాలో, సంతపేట, దర్గా సర్కిల్లో యథేచ్ఛగా అమ్ముతానే ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నా కూడా చిత్తూరు పోలీసులు 175 మంది ఎమ్మెల్యేలలో టాప్ 10 లో 10 వచ్చారు. సో నెంబర్ 1 ఎప్పుడు రావచ్చు? ఆ ర్యాంక్ అనేది మాకు మున్సిపల్ ఆఫీస్లో మహిళా ఉద్యోగిని మీకు సంబంధించిన అనుచరులు ఆమె మీద దాడి చేయడం వల్ల SC/ST అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ విషయంలో మీరు కలెక్టర్ గారిని కేసు ఫైల్ చేయొద్దు అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడము, అయినా కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి మీరు ఏం చెప్తారు? నేను ఊర్లో లేదు. మీరు ఆబ్సెన్స్ లో మీరు లేనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ తండ్రి గారు కానీ మీ తమ్ముడు కానీ అటెండ్ అవుతూ ఉంటారు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన మనలో ఒకడు సినిమా తీసిన తర్వాత మెగాస్టార్ తో సినిమా తీయబోతున్నారు అని ఒక టాక్, తర్వాత చిత్తూరు ఫైల్స్ అని ఒక సినిమా తీయబోతున్నారు ఒక టాక్. మళ్ళీ అది ఎందుకు సెట్స్ మీదకి రాలేదంట? చంద్రబాబు గారి స్ట్రిక్ట్ రూల్ మీకు ఇష్టమా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇష్టమా? పవన్ కళ్యాణ్ గారి